తమ ఉద్యోగ కాలంలో తమకు విధి నిర్వహణలో అలసత్వం లేకుండా ప్రమాదాల బారిన పడకుండా మార్గదర్శనం చేసిన వీటీసీ ఇన్స్ట్రక్టర్ నాగెల్లి సాంబయ్యను స్థానిక తిలక్ నగర్లోని నిరీక్షణ మీడియా కార్యాలయంలో సహచరులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సింగరేణి గనుల్లో పనిచేసిన కాలంలో తమకు సూపర్వైజర్గా ఉన్న సాంబయ్య తాము ప్రమాదాలకు గురి కాకుండా ఎన్నో సూచనలు ఇస్తూ ఉండేవారని, వారి సహచర్యంతో తాము ఎంతో నేర్చుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సాంబయ్య మాట్లాడారు. నాగెల్లి సాంబయ్య గారు 2002లో ఓసీబీ1కు హెడ్ డోర్మెన్గా విచ్చేశారు. అప్పుడు నేను జనరల్ షిప్లో డోజర్ ఆపరేటర్గా ఉంటుంటే అప్పటి నుండి నేను 2024లో రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా వారి సహకారం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వారు అప్పటి నుండే జనరల్ షిఫ్ట్ ఓవర్మెన్. చాలా సందర్భాలలో ఎన్నో క్రిటికల్ కండిషన్లలో కూడా మేము డోజింగ్ చేయడం జరిగింది. మాకు ఎప్పుడు వెంటే ఉంటూ ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ పని చేయొద్దు, ఇక్కడ బాగుంది, ఇక్కడ పని చేయమని ఎప్పటికీ మా వెంటే ఉండి మమ్మల్ని రక్షిస్తూ ఉండేవాడు. ఇలా చెప్పడం అతిశయోక్తే కావచ్చు, కానీ ఇదైతే అక్షర సత్యం. ఈరోజు మేము రిటైర్మెంట్ అయినా కూడా మా కుటుంబం వాళ్ళతోటి మంచిగా ఉన్నాము అంటే వారి నుంచి వచ్చిన స్ఫూర్తి, వారితో పనిచేసిన కాలంలో మేము ఎంతో ఆనందంగా ఉండడమే అని నేను తెలియజేస్తున్నాను. శ్రీ నాగెల్లి సాంబయ్య గతంలో పార్టీ కోసం కానీ కార్మికుల కోసం కానీ అందరికీ అంటే ఏ చిన్న పని అవసరం ఉన్నా కానీ అన్నకి అవసరం అంటే ఏ క్షణమైనా ఏలాంటి పనికైనా ముందుండి పనిచేస్తాడు. తర్వాత ఉద్యోగంలో కూడా ఎంతోమందికి సలహాలు ఇస్తూ రక్షణ విషయంలో కానీ ఉత్పత్తి విషయంలో కానీ అందరికీ ప్రోత్సహిస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా ఇప్పటివరకు కూడా ఉద్యోగం చేస్తుందంటే సామాన్య. నాగెల్లి సాంబయ్య గారి గురించి ఆత్మీయంగా అనుబంధంతో మెలిగినటువంటి చంద్రపాల్ గారు, హరి గారి యొక్క స్పందనను తెలుసుకుందాం. నాగెల్లి సాంబయ్య గారు నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు వీటీసీ ట్రైనర్గా ఉన్నటువంటి నాగెల్లి సాంబయ్య గారు ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా రాశారు. నేను నిజానికి నాన్ సింగరేణితో అంటే నేను సింగరేణిలో పనిచేయకపోయినప్పటికీ కూడా నేను వారి పుస్తకాలు ఒకనొక సందర్భంలో చూసినటువంటి జ్ఞాపకం నాకుంది. అంటే ఈ సంబంధించి అంటే గ్యాస్ టెస్టింగ్ లేకపోతే మిగతా వాటికి సంబంధించినటువంటి టెస్టింగ్ అంటే ఎగ్జామ్స్ గర్విస్తున్నాను. అదేవిధంగా మరి చంద్రపాల్ గారి గురించి చెప్పాలంటే దాదాపు 2022లో OC1 ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఓవర్మెన్గా అక్కడ అతని పని విధానం, అతను చేసి ఆల్రెడీ అంకిత భావంతో పనిచేసే విధానం బాగా నచ్చేది. అతను ఒక కళాకారుడు అయ్యుండి స్పోర్ట్స్ మ్యాన్. మరి సింగరేణి ఆల్రెడీ క్రీడా పోటీల్లో కానీ కళాకారుల దాంట్లో కానీ దాదాపు ఎన్నో అవార్డులు కోల్ ఇండియాకు పోయి తీసుకొచ్చినటువంటి మంచి కళాకారుడు. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా డ్యూటీకి వస్తే డ్యూటీ పరంగా మంచిగా పనిచేసి ఆ వ్యక్తిగతంగా అక్కడ ఉన్న దాదాపు ఆ పని అవసరం మేరకు డోజింగ్ అనేది కానీ ఏది కానీ పని లోపల బాగా పనిచేస్తూ మరి అతని పని విధానం చూస్తే కూడా మాకు ఎంతో నచ్చేది. ఎప్పుడు కానీ మేము ఎదుటి వ్యక్తులను నేను ఒక సూపర్వైజర్గా నేర్చుకునేది ఏంటంటే నా పై సీనియర్ చెప్పింది, పనిచేసే వారి ఆలోచనతోటి పని చేస్తే ఆ పని ఎక్కువగా మెరుగు కనపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ పని అవగాహనను చూసి వాళ్ళే ఆటోమేటిక్గా మనం పని చెప్పితే ఆ పని చేసే విధంగా చేసేది. నాకున్న మెంటాలిటీని వాళ్ళపై బలవంతంగా ఒత్తకుండా వాళ్ళ ఆలోచనతోటి చేయించుకుంటూ పోతున్నా. నేను ఈరోజు దాదాపు కంపెనీలో 40 సంవత్సరాల క్రితం జాయిన్ అయినా. రేపు సెప్టెంబర్ వస్తే 40 సంవత్సరాలు. దాదాపు నా అండర్లో పనిచేసేవారికి కానీ నాకు కానీ ఈ సింగరేణి తల్లి ఒడిలో ఎటువంటి చిన్న దెబ్బ కూడా తాకుండా ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చిన ఆ సింగరేణి తల్లి పుణ్యమాని ఇప్పటివరకు అయితే ఈ విధంగా మంచిగా ఉన్నాను. అదే పోతే ఈ గోదావరి ఖని అనేదే కళాకారులకు పుట్టినిల్లు. అదేవిధంగా చూస్తే మ్యాజిక్ రాజా గారు హరితోటి నాకు పరిచయం. దాదాపు వారి పరిచయం కూడా నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. వారు కూడా మరి ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి సందర్భం. మరి మేమందరం కూడా దాదాపు చంద్రపాల్ గారు కానీ రాజా గారు కానీ హరి మెజిషియన్గా పనిచేస్తాం. ఈ విధంగా ఈ కళాకారులు అదేవిధంగా వీళ్ళు చేసే ఏవైనా కానీ మరి దాదాపు పట్టణ ప్రజలకు కావాల్సినంత ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా వీళ్ళ కార్యక్రమాలు కూడా ఉంటాయి. లాఫింగ్ క్లబ్లో మెంబర్ అయ్యింది. మరి ఆ దాదాపు చాలా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు
మరి నన్ను గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా పిలిచి ఈ విధంగా నన్ను సన్మానించడం అంటే నేను దాదాపు వీరికి కృతజ్ఞతలై ఎల్లకాలం ఉంటానని చెప్తూ, అదేవిధంగా మా స్నేహం దాదాపు బతికున్నంత వరకు ఇదే విధంగా